ఎయిర్పోర్ట్లో విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే మళ్లీ అదే విమానం తిరిగి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిందంటే ఏదో సాంకేతిక సమస్య తలెత్తిందని అంతా భావిస్తారు. కానీ ఆస్ట్రేలియాలో అందుకు భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. పెర్త్ ఎయిర్పోర్ట్ నుంచి మెల్బోర్న్ కు విమానం బయలుదేరింది. ఆ కొద్దిసేపటికి గోడకు కొట్టిన బంతిలాగా విమానం వెనక్కి తిరిగి వచ్చి అదే ఎయిర్పోర్ట్లో వాలిపోయింది. ఆ విమానంలో నుంచి ఓ వ్యక్తిని సిబ్బంది బలవంతంగా కిందికి దింపారు. అనంతరం ఆ వ్యక్తిని ఎయిర్పోర్టులోని భద్రతా సిబ్బందితో పాటు పోలీసులకు అప్పగించారు. ఇంతకీ ఆ విమానంలో ఏం జరిగింది? ఆ వ్యక్తిని బలవంతంగా కిందకు దించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీకు సందేహం రావచ్చు. అయితే విమానం బయలుదేరిన కొద్దిసేపటికి ఓ ప్రయాణికుడు వస్త్రాలు లేకుండా విమానంలో పరిగెత్తాడు. అస్సలు ఊహించని ఈ పరిణామంతో విమానంలోని ప్రయాణికులతో పాటు సిబ్బంది ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ అధికారులకు విమాన సిబ్బంది వివరించారు. దాంతో విమానాన్ని ఆగమేఘాల మీద వెనక్కి తిప్పి పెర్త్ ఎయిర్పోర్ట్లో దింపేశారు. సదరు వ్యక్తికి జూన్ 14వ తేదీన కోర్టులో హాజరుపరిచేలా సమన్లు జారీ చేసేందుకు ఆస్ట్రేలియా పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అతన్ని కోర్టు కఠినంగా శిక్షించే అవకాశాలున్నాయి. ఇక సదరు ప్రయాణికుణ్ణి ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విర్జిన్ ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది రక్షణ, భద్రతకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా విర్జిన్ ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.